హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో నిన్న రాత్రి మన అందరికీ తెలుసు, మంచి పర్ఫార్మర్ అండ్ విలన్ రోల్ అంటే డెఫినెట్గా ఆయన గుర్తురాని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రదీప్ రావత్ గారు చనిపోవడం జరిగింది. ఆయన అనగానే మన అందరికి గుర్తొచ్చేది సై సినిమా. తెలుగులో ఆయన ఫస్ట్ మూవీ, బట్ కానీ చాలా మంచి నేమ్ వచ్చింది. సో తనతో పాటు కలిసి యాక్ట్ చేసిన రాజు కనకల గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే నమస్తే సార్. సార్ నమస్తే నాకు నమస్తే విషయం విషయం వినంగానే మాకు గుర్తొచ్చింది సై సినిమా సార్. సైలో మీ ఇద్దరి మధ్య ఉండే కాంపిటీషన్ గాని, అంటే నిజంగా బయట ఎలా ఉంటుందో, నిజంగానే సెటిల్మెంటో లేదు ఇలాంటి జరిగితే ఎలా ఉంటుందో రియల్ గా మాకు చూసినట్టు అనిపించింది. అండ్ ఆ ప్రతి డైలాగ్ మాకు అలా గుర్తుంది. ఇలాంటి పిల్లోళ్ళందరూ ఏముంది, నువ్వు ఈ పరిస్థితి ఏంటో చూసుకో అనే ఒక డైలాగ్ బాగా ఇదిగా ఉంది. సో మీరు చెప్పండి సార్, అసలుకి ఎలా ఉండేవారు సార్ ఆ ర్యాపో అండ్ ఫస్ట్ మూవీ కాబట్టి మీకు ప్రదీప్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రగాఢ సానుభూతులు ఆయనకి, ప్రదీప్ రావత్ గారికి, ఆయన కుటుంబానికి, ఆయన వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఇంకెవరైనా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్. నిజంగా నిన్న రాత్రి షాకర్, ఎందుకంటే ఆయన హెయిల్ అండ్ హెల్దీగా ఉంటాడు. హీఈస్ వెల్ మెయింటైన్డ్ బాడీ అండ్ చాలా చక్కగా మనకి ఎవరైనా ఆయన చెప్తే తప్ప మనకు ఆ వయసు తెలియదు, ఆయన వయసు ఇంత అని. అంతలాగా మెయింటైన్ చేస్తాడు బాడీని. అండ్ మోరోవర్ అప్పటికే సై సినిమాకి నాకు తెలిసి ఇప్పుడు ఈ వయసు తెలిసిన తర్వాత నాకు ఓహో ఈయనకి అప్పుడు 50 ఏళ్ళు ఉన్నాయా అనిపించింది. బట్ ఆ టైంలో చూసినా కానీ మనకు అలా అనిపించలేదు ఎప్పుడు. సో అండ్ హీ వాజ్ వెరీ ఫిట్. అండ్ అదే ఫస్ట్ సినిమా అవ్వడం తెలుగులో. పైగా ఈ క్యారెక్టర్ కోసం ఆయన బాగా ఇంకా ఎక్స్ట్రా కష్టపడడం, ఆ బాడీని ఇంకా పెంచడం, అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్న కష్టపడి నేర్చుకొని ఆ, కష్టపడి నేర్చుకొని చేశాడు. అలాగే ఫైట్ సీక్వెన్సెస్ లో కూడా కొన్ని కొన్ని చోట్ల ఆయనకు దెబ్బలు తగిలినా, అంటే ఫైట్ లో అప్పుడప్పుడు తగులుతాయి మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా. బట్ ఆ వయసులో కూడా అసలు ఆ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కొన్ని కాంప్లికేటెడ్ షార్ట్స్ అయినా కానీ హీ డిడ్ ఫెంటాస్టిక్లీ. అండ్ ఆయనకి బోల్డ్ అంత తపన. నేను హిందీ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్న రాజీవ్ భాయ్, బట్ నాకు అంత గుర్తింపు రాలేదు. ఇది నాకు మంచి క్యారెక్టర్ నాకు వస్తుందంటావా, తెలుగులో ఇంత గుర్తింపు వస్తుందంటావా, మీరు చెప్పండి నాకు ఈ సినిమా తర్వాత అంటే, అరే ఫికర్ మత్ కరో యార్, మీకు డెఫినెట్ గా ఈ సినిమా మొత్తం అంటే అయిపోయిన తర్వాత మీరు సౌత్ ఇండియా మొత్తం వెళ్తారు, డోంట్ వరీ, అంత మంచి క్యారెక్టర్ మీకు, అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ దట్ రికగ్నైజేషన్, డోంట్ వరీ అని చెప్పాం. అలాగే అనుకున్నట్టుగానే సౌత్ ఇండియా ఏంటి, తర్వాత మళ్ళీ గజనీతో మొత్తం ఇండియా మొత్తం పేరు సంపాదించుకున్నాడు. ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు బాధ అనిపించింది. రాజు భాయ్ ఇతనే సాల్ సే రా మా ఇండస్ట్రీ మే, లగాన్ మే 11 మెంబర్స్ లో నేను ఒక్కడిని, ఒక్క డైలాగ్ కూడా లేదు, ఏదో ఒక్క చోట ఎక్కడో ఉండింది నాకు నించోవడం మొత్తం. కానీ నాకు రాజమౌళి గారు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చి నన్ను పెద్ద విలన్ క్యారెక్టర్ చేయిస్తున్నాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ రాజు భాయ్ అని చెప్పేసి ఆ కృతజ్ఞత అవన్నీ ఆయనకి ఎప్పుడూ ఉన్నాయి. అలాగే బాగా కష్టపడ్డాడు. దో లాంగ్వేజ్ రాకపోయినా కష్టపడ్డాడు. ఆ తర్వాత ఈ లాంగ్వేజ్ ఏంటి, తమిళ్ రాకపోయినా, అటు మలయాళం రాకపోయినా, కన్నడ రాకపోయినా అన్ని లాంగ్వేజెస్ లో చేశాడు. వెరీ హ్యాపీ ఫర్ హెమ్. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్న రాత్రి, అంటే సాయంత్రం అయినట్టుంది, బట్ నేను ఏదో నైట్ షూట్ చేసుకొని రాత్రి 10:30, 11 గంటలకు ఇంటికి వస్తుంటే ఎవరో, సార్ ఇదిగోండి ఇలా అంటే, నేను అంటే ఈ మధ్యన వస్తుంటాయి కదా సోషల్ మీడియాలో, ఎవరిని పడితే వాళ్ళని ముందుగానే చంపేయడం, ఇలా పోయారని, అలాంటిదేమో అనుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ మొత్తం యూట్యూబ్ అంతా చూస్తూ ఉన్నాను ఏమైనా ఉన్నాయా న్యూస్ అని. వరుసగా ఆయన న్యూస్ అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనిషి 50 ఇయర్స్ 51 ఇయర్స్ కి ఆయన తపన, అంత ఏజ్ లో కూడా నటుడిగా నాకు గుర్తింపు రావాలి అని కష్టపడి, ఆ ఆ వయసులో కష్టపడి చేసిన, ఎందుకంటే అది అంత ఈజీ వేషం కాదు. మీరు చూశారు సైలో ఫిజికల్ గా ఎంత ఉంటుంది, ప్లస్ అలాగే ఆ క్యారెక్టర్ కి పాపం అతనికి చుట్టే అలవాట్లేదు, అలాంటిది చుట్ట పెట్టుకొని తాగుతూ అది మధ్యలో పీల్చేసరికి రాజుబాయ్ ఏ మేరకు గుమారా, రాజుబాయ్ ఏ మేరకు గుమారా అని చెప్పేసి అంటుండేవాడు. సో అది కూడా కష్టమే, లాంగ్వేజ్ చుట్ట, పైగా ఫిజికల్ గా బోల్డ్ అంత పరిగెత్తి వాళ్ళందరితోటి మధ్యలో నలుగురు ఐదుగురు ఆయన్ని గట్టిగా ఆపాలి. లిటరల్ గా జనాలు కూడా వచ్చి గట్టిగా ఆపేవాళ్ళు. బట్ దానికి కూడా అంటే ఆ ఏజ్ లో కూడా కరెక్ట్ గా
ఆ భిక్షు యాదవ్ ఎలా అయితే ఉంటాడో, ఆ బుల్ ఎలా ఉంటుందో అలాగే తీసుకెళ్తుండేవాడు. అండ్ ఈ వాజ్ టూ ఆ క్యారెక్టర్ సో వెల్ యాప్ట్, చాలా బాగా చేశాడు. అండ్ దానికి తగ్గట్టుగానే ఆయనకు మంచి పేరు వచ్చింది. అండ్ ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే ఆ పేరుకి రావడానికి కూడా ఒకసారి ఒక విధంగా సాయి రవి గారు కూడా క్యారెక్టర్ అంటే డబ్బింగ్ కూడా బాగా హెల్ప్ అయింది. సో, కాకుండా కూడా మనిషి చాలా మంచోడు, చిన్న పిల్లాడి మనస్తత్వం. "అరే భయ్ ఆజ్ మేరకు ఖానా మే క్యా ఖిలాయింగే ఆప్" అడిగేవాడు, హైదరాబాద్ కదా, ఏంటి ఏమొస్తుందని. అన్నీ ఉండేవి, బట్ ఆయన కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేసేవాడు, ఎందుకు బాడీ మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి. సో వెరీ నైస్ మ్యాన్. సార్ అండ్ కానీ అది ఎమోషనల్ సీన్ ఒకటి నాజర్ గారిని చంపేసినప్పుడు అసలు లిటరల్ గా సో ఆయనకి తెలుగు రాదన్నారు బట్ ఎక్స్ప్రెషన్ వైజ్ ఎక్కడా కూడా అసలుకి మీకు కాంపిటీషన్ గా చేశారు సార్ నాకు అది ఎప్పుడు మైండ్ లో ఉండిపోయింది అసలుకి మీరంటే అసలుకి దీని మీద పట్టు మొత్తం తెలుగు మీద ఇది మొత్తం అంతా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీ మీకు అలాంటిది ప్రదీప్ గారు అది నాజర్ గారు మీ కాంబినేషన్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ తో సహా ఎక్కడ బేసిక్ గా మనం చూస్తుంటాం లాంగ్వేజ్ రాని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పలకవు అసలుకి బట్ కానీ అది చాలా రియలిస్టిక్ గా ఉంది సార్ ఏమన్నా వర్క్ షాప్ చేసేవాళ్ళే సార్ మీతో పాటు నాతో పాటు కాదు, మా జక్కన ఆయన దగ్గరుండి చేయించేవాడు. బట్ ఎంత చెప్పినా గానీ చేయాల్సింది ఆయనే కదా. సో ఆయన కూడా అది అర్థం చేసుకొని కష్టపడి చేయడం. 1కి 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు రిహార్సల్ చేసి, ఎందుకంటే లాంగ్వేజ్‌లో ఒక్కొక్క లాంగ్వేజ్‌కి ఒక్కొక్క ఫొనెటికల్ సౌండ్‌కి ఎక్స్‌ప్రెషన్ మారిపోతుంది. బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. హిందీ దీనికి కొంచెం ఆహ్, ఆహ్, తేలికపాటి ఇది ఉంటుంది. మన లాంగ్వేజ్ వచ్చేసరికి కొంచెం ఒత్తులు అన్నీ ఉంటాయి గదా. సో బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది. కానీ అవన్నీ గూడా ఈ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకొని చేసి కష్టపడి జేశాడు. వి షుడ్ రియల్లీ అప్రిషియేట్ హిమ్ ఫర్ థాట్. అండ్ ఆఫ్‌కోర్స్ ఈ టైంలో మీరందరూ కలిసి సినిమా చూసారంట కదా సార్ ఏంటి సార్ అది మీరు సై సినిమా కోసం నుంచి ముంబై నుంచి ఇక్కడికి వస్తే మీరు అందరు కలిసి థియేటర్కి వెళ్ళి చూసారు అని చెప్పేసి విన్నాం మేము ఇది ఓ మంచి ఎక్స్‌పీరియన్సు. ఇక్కడి నుంచి మేమంతా ఈ విజయోత్సవం కోసం బస్సులో బయలుదేరాం అందరం కలిసి. అయితే అందరూ ఎవ్రీవన్ వెర్ ఎమోషనల్లీ చార్జ్డ్. అంటే సక్సెస్ మీట్‌లో వెళ్తున్నాం. గుర్తింపు, అందరూ పలకరింపులు, భిక్షు యాదవ్ అని అరుపులు. ఈవెన్ వాళ్ళు ఎవరైతే అంటే ఫస్ట్ టైమ్ తెర మీద యాక్ట్ చేస్తున్న కుర్రాళ్ళు, అంటే ఆ విలన్ గ్యాంగ్‌లో ఉన్న భిక్షు యాదవ్ మనుషులు, వాళ్ళందరూ దే వర్ ఎలేటెడ్ అండ్ దే వర్ వెరీ హ్యాపీ. అయితే మేమందరం కలిసి మాకు అలవాటు కొద్దీ డ్రైవర్ గారి పక్కన సీట్‌లో మేము కూర్చోనున్నాం ముందు. ఆ ట్రావెలింగ్ లో మాట్లాడుతున్నాం. అరే రాజు భాయ్, ఏ సక్సెస్ కిత్నా, అరే బహుత్ అచ్చా లగ్ రా, సబ్ లోగ్ భిక్షు యాదవ్ పుకార్ రే, అది ఇది అన్నాడు. అన్న తర్వాత అందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు. మా జక్కన లోపల ఉన్నాడు కూర్చొని. అరే మీ సరే ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు ఈ ఈ సందర్భంలో మీకు ఇంత సక్సెస్ వచ్చింది కాబట్టి మీ గ్రాటిట్యూడ్ తెలుపుకోవడానికి ఆయనకి మీరేమైనా ముద్దు పెట్టాలనిపిస్తోందా అని అడిగాను. हाँ, 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 करेंगे करेंगे ना। सर ठीक है, उसको बुलाऊँगा, जक्कना को बिठाऊँगा, बाद में एक के बाद एक అన్నాను. సో, జక్కన్నని పిలిచి అక్కడ లోపల రాడ్ ఉంటుంది గదా, అటువైపు కూర్చోబెట్టాను. ఆయన కదలలేడు, ఇంక లోపలికెళ్ళలేడు. అప్పుడు అందరూ వచ్చి ఒక్కొక్కళ్ళు సర్, సర్ అనుకుంటూ ముద్దు పెట్టారు. సో, వాళ్ళందరికీ అదొక తీపి గుర్తు. సో ఇవన్నీ నాకు గూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం జేసుకోవడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్. బట్ రియల్లీ మిస్సింగ్ హిమ్. ఎందుకంటే ఎవరు చెప్పినా చాలా సార్లు ఆ సీన్ జెప్తారు. అతను నా పక్కకొచ్చి "నువ్వు తెలివైనవాడు అనుకున్నా భాయ్. హ్మ్. వాళ్ళంటే పోతారు. నువ్వెట్లా పోతావు? నీ భార్య కడుపు మీద కత్తి బెట్టి" అవన్నీ గూడా చాలా ఎఫెక్టివ్‌గా చెప్పాడు. ఆయన చెప్పబట్టే నాకు ఆ ఎమోషన్ నేను చేయగలిగాను. సో మిస్సింగ్ ప్రదీప్ రావత్ గారు. వేర్ ఎవర్ హిస్ సోల్ ఇస్, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఎందుకంటే నేను ఇంకా లేదు సార్ ఏం కానీ నాకు మాట్లాడలేను. ఒక్కటే డౌట్ ఉండిపోయింది సార్ రాజమౌళి గారు ఎప్పుడు రిపీట్ చేయడం అనేది చాలా తక్కువ ఆ! యాక్టర్స్ ని అస్సలు రిపీట్ చేయరు అసలు ఆయన హ్మ్. అలాంటిది ఛత్రపతిలో మళ్ళీ రిపీట్ చేశారు అనే పాటికి షాక్ అయ్యాను సార్ మేము ఆ సినిమా చూసి ఎందుకంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ కావాలి. ఆ వెయిట్ ఉండాలి. ఆ వెయిట్ ఉండాలంటే ఈ మనిషే కరెక్ట్‌గా సరిపోతాడు.
కాబట్టి మళ్ళీ హీ ఆయన్ని తీసుకొచ్చి పెట్టి చేశాడు. ఓకే. కానీ అది షాక్ అంటే ఎంత పెర్ఫార్మర్ అయితేనే రాజమౌళి గారు యెస్. రిపీట్ యెస్. చేశారంటేనే 'జక్కన్న' రిపీట్ చేశారంటే ఇంక అసలకది మామూలు విషయం యెస్. కాదు. యెస్. యెస్. బట్ అది చూసినప్పుడు కూడా దానిలో కూడా ఆ 'మాతాజీ' అని అసలు నిజంగా ఎక్కడ ఏ సినిమాలో అయినా సరే అక్కడ ఎంత 10 మంది, 50 మంది స్టూడెంట్స్ ఉన్నా ఆయన ఒక్కడే చాలనిపించింది. అండ్ మళ్ళీ అక్కడ అసలకి 'ప్రభాస్' గారు లాంటికి ఒక పర్సన్‌కి అపోజిట్ పెడితే అసలకి అప్పుడు కూడా ఆయన ఒక్కళ్ళు ఉంటే చాలేమో అనిపించింది అక్కడ ఎంతమంది ఉన్నా సరే. బట్ హ్మ్. ఈస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ హ్యూమన్. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఆ! గ్రేట్ అంటే ఇప్పుడు మామూలుగా ఫిజికల్‌గా కనపడడం కాకుండా మనిషిగా గూడా చాలా మంచోడు. ఆహ్, అంటే కనపడడానికి మనకు విలన్‌లాగా ఉంటాడేమో గానీ చాలా సున్నితమైన మనసున్నవాడు. సో, అలాంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా మన మధ్యన లేడు అంటే కొంచెం బాధగానే ఉంటుంది. యెస్. సార్ హైదరాబాద్‌లో సెటిల్ అవుతున్నారు. ఇక్కడ ఉంటున్నారు. ఫ్లాట్ తీసుకున్నారు అన్నారు. ఇట్స్ ఎ ట్రూ. అయ్యో! నాకు నిజంగా తెలీదు ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడని. ఐ నెవర్ న్యూ థట్. నేనింకా ముంబైలోనే ఉన్నాడనుకున్నాను. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ థాంక్ యూ. యూ ఫర్ థాంక్ యువర్ యూ. కండోలెన్స్. థాంక్ యూ అమ్మా.